హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు బై రాధిక. నేను ఈరోజు పిల్లలకి మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి కొత్తిమీర రైస్ చేశాను. సో ఈ కొత్తిమీర రైస్ ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈ కొత్తిమీర రైస్ చేసేసుకోవచ్చు. బాక్స్లోకి బాగుంటుంది. సో ఏం సైడ్ డిష్ లేకుండా తినేసేయచ్చు. సో ముందుగా దీనికి ఇంగ్రీడియంట్స్ టమాటో ఒకటి, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. ఒక 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా యాడ్ చేశాను. ఒక 3 లవంగాలు వేసానండి. అంతే మసాలా దినుసులు సింపుల్గా. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా ఒక 3-4 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా. సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి కదా. సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా ఒకసారి కలబెట్టేసేస్తూ అవి ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాం. ఈ కొత్తిమీర రైస్ ఏం సైడ్ డిష్ లేకుండా చాలా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి ఒకసారి కలబెట్టేసి మంచిగా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని మంచిగా స్మూత్గా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో కలబెట్టేస్తూ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ జీడిపప్పులు కూడా వీటిలోకి మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఫ్రై అయిపోయినా కొంచెం మగ్గిన మంచి టేస్ట్ వస్తాయి. సో కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పులు యాడ్ చేసి ఒకసారి కలబెట్టేస్తూ మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి కదా. సో కొంచెం మూత పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. కొంచెం మూత పెట్టేసేసి కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో క్యారెట్ అండ్ టమాటోస్ 2 టమాటోస్ తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. క్యారెట్ ఒక చిన్న ముక్క తీసుకొని యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలబెట్టేసేసి మూత పెట్టేసేసి మళ్ళీ మగ్గిచ్చేసుకుందాం. సో టమాటా క్యారెట్ చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గిచ్చేసుకోవాలి. టమాటా అనేది బాగా స్మూత్గా అయిపోయి స్మాష్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పేస్ట్ వేసేద్దాం. ఈ కొత్తిమీరని వాష్ చేసేసి యాడ్ చేసి ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేసేసి పేస్ట్ చేసేసాను. ఆ పేస్ట్ ఇది. సో ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన అంతా పోయేంత వరకు కలబెట్టేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ టైంలో. సో మంచిగా ఈ పచ్చివాసన లేకుండా కలిపేడుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా. సో ఈ పేస్ట్ అంతా ముక్కలకి టమాటాస్కి అంతా మొత్తానికి పట్టేస్తుంది. సో మొత్తం ఒకసారి బాగా కలిపెట్టేసుకుంటూ చూడండి, దాంట్లో వాటర్ ఏమి లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో నేను 1/2 kg దాకా రైస్ యాడ్ చేశాను ఈ క్వాంటిటీకి. కొత్తిమీర వచ్చేసి నేను ఒక 2 కట్టలు తీసుకున్నానండి. 2 కట్టలు. 2 కట్టలు తీసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసి పేస్ట్ చేశాను. 1/2 kg రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని ఇప్పుడు రైస్ అంతా మంచిగా కలబెట్టేసుకోవాలి. ఆ పేస్ట్ అన్నీ మొత్తం కలిసిపోవాలి. సో మంచిగా దాన్ని కలిపేస్తూ నెమ్మదిగా కలుపుకుంటూ రైస్ విడిపోకుండా కలిపెట్టేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది రైస్. పెరుగు చట్నీతో పని లేకుండా కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు. మా బేబీ అయితే డైరెక్ట్ తినేస్తుంది. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రైస్ని. మంచిగా కలబెట్టేసేయాలి. చూడండి, మంచిగా కలబెట్టేసేసి బాగా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. ధనియా పౌడర్ అండ్ నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుందాం. ఈ 2 పౌడర్స్ వేసుకోవడం వల్ల కొంచెం
ఫ్లేవర్ కూడా బాగుంటుంది రైస్కి. సో ఇప్పుడు ఇది కూడా గరం మసాలా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం రైస్ అంతటికి పట్టేలాగా మొత్తం కలిపెట్టేసుకోవాలి ఈ మసాలా పౌడర్స్ కూడా. సో తక్కువ మసాలా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది రైస్, చాలా సింపుల్గా ఉంటుంది. పచ్చిమిర్చి మనం ఎంత స్పైసెస్ తింటామో అన్ని పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవచ్చు. ముందు మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఆ స్పైస్ సరిపోతుంది అనుకుంటే ఓన్లీ కొత్తిమీర పేస్ట్ వేసుకోవచ్చు. ఆ స్పైస్ సరిపోదు అనుకుంటే దాంట్లో పేస్ట్లో కూడా నేను ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలబెట్టేసుకుందాం. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఫస్ట్ ఆనియన్స్లో వేసానండి సాల్ట్, మళ్ళీ ఇంకేమీ వేయలేదు, పేస్ట్లో కూడా వేయలేదు. సో ఇప్పుడు సాల్ట్ వేసి చూసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది రైస్ అయితే. చాలా బాగుంటుంది. మసాలాలు ఏముండో తక్కువ కదా, గరం మసాలా అండ్ ధనియా పొడి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక ఈ కొత్తిమీర రైస్ టేస్ట్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కొత్తిమీర రైస్. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.